నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో మే 18 నుండి 25 వరకు గోచార వార ఫలితాలు. ఈ వీడియోలో మేషరాశి నుండి కన్యారాశి వరకు కూడా చెప్పటం జరుగుతుంది. ఈ పార్ట్ 1 అనగా తీసుకుంటాం జరిగింది. అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఇక విషయాల్లోకి వెళ్తే కనుక ముందుగా మేషరాశి. అసలు మామూలుగా ఈ వారంలో చంద్రుడు మకర రాశి, కుంభరాశి, మీనరాశి, మేషరాశుల మీదుగా సంచారం జరుగుతుంది. ఈ మేషరాశి నుంచి ఖగోళంలో గ్రహాలు మాత్రం రాశిలోనే బుధుడు 23 వరకు సంచరించి 2లో 24 నుంచి సంచరిస్తాడు. ఆల్రెడీ 2లో 2వ స్థానంలో రవి సంచారం జరుగుతున్నది. రవి సంచరిస్తున్నాడు. ఇక 3లో తృతీయంలో గురు సంచారం మిథున రాశిలో, ఇక కర్కాటక రాశిలో 4లో కుజుడు సంచారం జరుగుతుంది. 5 సింహరాశిలో కేతు సంచారం జరుగుతుంది. ఇక 11వ స్థానమైన కుంభరాశిలోకి రాహుకేతువులు 18 ఈవినింగ్ నుంచి మారుతున్నారు. ఇక మీనం నుంచి కుంభరాశిలోకి ప్రవేశం చేస్తాడు రాహువు లాభస్థానంలో. అయితే వ్యయంలో శుక్రుడు, శని సంచారం చేస్తున్నారు. ఇది మేషరాశిని అనుసరించి గ్రహ గోచార స్థితిగతులు. అయితే ఈ మేషరాశి వారికి చంద్రుడు ఏ ఏ స్థానాల మీద అవుతాడు అంటే గనక 10వ స్థానం మీద, 11వ స్థానం మీద, 12వ స్థానం మీద రాశిలోనే చంద్ర సంచారం చేస్తాడు. అయితే వీరికి మొదటి 4 రోజులు కూడా అనుకూలంగా ఉంటాయి. తర్వాత 23, 24 తేదీలకి కొంచెం అనుకూలతలు తగ్గేది కనిపిస్తుంది. మళ్ళీ వారాంతంలో మంచి అభివృద్ధికి, మంచి సానుకూల ఫలితాలకి ప్రారంభం అవుతుంది. ఇది అనుకూల ప్రతికూలతల విషయాలకు వస్తే గనక ఈ వారంలో రాహుకేతువుల మార్పులకు కానీ ఏంటంటే సంబంధాలలో సవాళ్ళు ఎదుర్కోవాల్సి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రాహువు తన నవమ దృష్టితో మిథున రాశిని చూస్తాడు. మిథున రాశి తృతీయం అవుతుంది. అక్కడ గురు సంచారం జరుగుతుంది తృతీయంలో. అయితే తృతీయం అవుతుంది కాబట్టి మేషరాశి వారికి వీరి కొత్త ప్రారంభాలకి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది అనేది సూచించవచ్చు. ఈ వారంలో రాహుకేతువులు వాళ్ళకి వీరి లక్ష్యాలను సాధించే దిశగా నిర్దేశిస్తుంది ఈ సంచారం. కాబట్టి కొత్త ప్రాజెక్ట్స్కి అనుకూలం, కొత్త సవాళ్ళు కూడా అలాగే కొనసాగుతాయి అనేది సూచిస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యం మరియు మానసిక శ్రేయస్సుపై దృష్టి కేంద్రీకరించుట ఎక్కువగా ఈ వారంలో వీరికి ఈ అవసరం ఎక్కువగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మిక ఆర్థిక వృద్ధికి అవకాశం ఉంది. అయితే ఇబ్బందులు పడేది కొంత ఆర్థికంగా కూడా ఉండొచ్చు. ఓర్పుగా ఉండాలి ఈ వారం. అయితే ఊహించని వనరులు లేదా పెట్టుబడుల నుండి ఆదాయం పొందేదానికి ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే లాభస్థానంలో రాహు వల్ల కొంచెం లాభాలకు ఆస్కారం ఉంటుంది అనేది సూచిస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యం మరియు మానసిక శ్రేయస్సుపై దృష్టి కేంద్రీకరించడం అవసరం. ఎప్పుడు అంటే గనక ఇది 23, 24 తేదీలకి ఎక్కువగా కనిపిస్తుంది. ఇబ్బందులు పడేది ఉండొచ్చు. ఓర్పుగా ఉండాలి. అయితే ఊహించని వనరులు లేదా పెట్టుబడుల నుండి ఆదాయం పొందేదానికి ఆస్కారాలు ఉంటాయి. వారం మధ్య వరకు కూడా జీవిత భాగస్వామితో సవాళ్ళు ఎదుర్కొంటారు. అవగాహన లోపం ఉంటుంది. ఇద్దరి మధ్య కూడా ఆలోచించి సాగాలి. వీరు ఈ సంబంధాలకి విడిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దారితీస్తుంది దానికి విడిపోవటానికి. ఇక కుటుంబ విషయాలకి ఓర్పు, సహనంతో ఉండవలసి ఉంటుంది. ఈ వారంలో వీరు కొన్ని విభేదాలు, గొడవలకి అవకాశం ఉంది. కోపాన్ని అయితే నియంత్రించుకోవాల్సి ఉంటుంది. అన్ని విధాలా కోపం చెడే చేస్తుంది. కాబట్టి పెరిగే ఖర్చుల గురించి, మానసిక ఆందోళనల కారణంగా ఆరోగ్యం దెబ్బతినేది ఎక్కువగా కనిపిస్తుంది వీరికి. ఆర్థిక చింతలకి కూడా, మనోవ్యాకులతలకి కూడా దారితీస్తుంది ఈ ఆర్థిక బాధలు. ముఖ్యంగా మాట్లాడేటప్పుడు పరిపక్వత అవసరం. అంటే మాట కమ్యూనికేషన్ చక్కగా ఉండాలి. ఆహారం మీద, క్రమశిక్షణ మీద దృష్టి పెట్టాల్సి ఎక్కువగా ఉంటుంది. అజీర్ణ సమస్యలకు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఇక తల్లి నుండి తల్లి మద్దతు కోరినట్లయితే మద్దతు లభిస్తుంది వీరికి. వీరి తల్లిని సహాయ సహకారాలు తీసుకోవచ్చు. ఇక వృత్తి ఉద్యోగాలకి అవకాశాలను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది ఎక్కువగా వీరు. ఎందుకంటే ఎక్కువ సవాళ్ళు, ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొనేది ఉంది కార్యాలయాల్లో. కొన్ని అవాంఛనీయ స్థానభ్రంశాలకు కూడా అవకాశం ఉంది, లేదా మార్పులకి, చేంజెస్కి కొన్ని అవకాశాలు ఉంటాయి. సీటు మార్పు కానీ, దగ్గర ప్రాంతంలోనే బదిలీలకు కానీ అవకాశం ఉంటుంది. ఇక తొందరపాటు నిర్ణయాలు అయితే జాబ్ విషయంలో అసంతృప్తికి తీసుకోకూడదు. క్విట్ చేసేసి వేరే జాబ్కి వెళ్దామా అనే ఆలోచన ఉంటే కనుక విరమించుకోవటం ఎంతైనా మంచిది ఈ సమయంలో. ఈ వారం మధ్య నుండి కుటుంబ విషయాలకి, ఉద్యోగాలకి కొన్ని సానుకూల పరిస్థితులు అయితే ప్రారంభమవుతాయి. ఆర్థిక మెరుగుదల ఉంటుంది. చేసే పనులకి విజయం దారితీస్తుంది. ప్రత్యర్థులు మిత్రులు అవుతారు. ప్రజాదరణ పెరుగుతుంది ఈ కాలంలో. వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టికి ప్రోత్సహిస్తుంది. అయితే మానసిక ఒత్తిడి మాత్రం కొనసాగుతుంది. ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఆకస్మిక లాభాలు పొందేది ఉన్నా కానీ పనిలో అదనపు కృషి, బాధ్యత పెరుగుతుంది. ఇక 23, 24 తేదీలకి గాను ఎక్కువగా ఈ విషయాలు చోటు చేసుకుంటాయి అనేది సూచిస్తుంది. అయినా ప్రాజెక్టు పనుల్లో జాప్యాలు ఎంత కష్టపడినా కానీ చివరికి ఆ పనుల్లో మాత్రం ప్రాజెక్ట్ పనుల్లో జాప్యాలే ఉంటాయి అనేది సూచిస్తుంది. ఇక విద్యార్థులకైతే అనుకూలంగా కనిపించటం లేదు. ఈ వారంలో ఈ మేషరాశి వారికి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, నియమ నిబద్ధలతో ఉండాలి అనేది గుర్తించుకుంటూ నడవాలి. ఇక కమ్యూనికేషన్కి ప్రాధాన్యత ఇవ్వాలి ముఖ్యంగా వీరు. లేదంటే ఆ కోపావేశాలకి, సంబంధాలకి, బంధాలకి కూడా ప్రమాదం వాటిల్లేది గమనించుకోవాలి. ఇక మానసికంగా, శారీరకంగా ఆరోగ్యం మరియు శ్రేయస్సుపై ఎక్కువగా శ్రద్ధ వహించాలి. వీరు వెల్బీయింగ్ గురించి ఆలోచించుకోవాలి. వ్యక్తిగతంగా కూడా వ్యక్తిగత మరియు వృత్తి ఉద్యోగాలలో దృష్టి పెట్టాలి. ఉద్యోగ స్థిరత్వానికి ఎక్కువగా ఈ దిశలో స్థిరత్వంకి శ్రమించాల్సి ఉంటుంది ఎక్కువగా. ఎందుకు సవాళ్ళు, ఇబ్బందులు తలెత్తేటికి అవకాశం ఉంది కాబట్టి ఈ కొత్త మార్పుల్ని కానీ, కొత్తగా వచ్చే అవకాశాలను కానీ స్వీకరించడానికి వీరు సిద్ధంగా ఉండాలి. లేదంటే జాబ్కి కోల్పోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి ఇది ఈ వారం మేషరాశి వారికి ఎక్కువగా హోంవర్క్. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగండి. అయితే ఈ వారం వీరు నవగ్రహ పీడ నివారిణి పరిహారం లేదా దుర్గామాత, గణపతి, విష్ణు పూజలు శ్రేయస్కరం అని చెప్పటం జరుగుతుంది. ఇక వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ రాశిని అనుసరించి చంద్రుడు 9, 10, 11, 12 రాశుల మీదుగా సంచారం చేస్తున్నాడు. ఈ వారంలో వీరికి మే 18 నుండి 20 ఈ తేదీల్లో చంద్రుడు క్షీణించ స్థితికి పాత అలవాట్లను వదిలేసి కొత్త ఆరంభాలను స్వీకరించే సమయంగా ఉంటుంది వీరికి, ఈ వృషభ రాశి వారికి. ఇక మే 21 నుండి 25 వరకు ఒక తీరుగా, మే 18 నుండి 20 వరకు ఒక తీరుగా ఉంటుంది. ఈ తేదీలకి 21 నుండి 25 తేదీలకు గాను ఉద్దేశాలను నిర్దేశించుకోవడానికి, భవిష్యత్తు లక్ష్యాలను, ప్రణాళికలను పునాది వేసుకోవటానికి ప్రయోజనకరంగా ఉంటుంది వీరికి. వ్యక్తిగత అభివృద్ధికి కానీ, భవిష్యత్తు అభివృద్ధికి కానీ ఎక్కువ అవకాశం కల్పిస్తుంది. ఈ సమయాన్ని వినియోగించుకోండి. ఈ 2 భాగాల తేదీలు కీలకమైన అంశాలు. ముఖ్యంగా అంతర్గత బలాన్ని పెంపొందించుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా భావోద్వేగాలకి అవకాశం కనుక ఈ విషయాల్లో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఇక సంబంధాలను బలోపేతం చేసుకోవాల్సి ఉంటుంది ఎంతైనా ఈ వారంలో వీరు. సామాజిక వర్గాలపై దృష్టికి, కొత్త సంబంధాలకి ఇది మంచి సమయం కావచ్చు అనేది సూచిస్తుంది. అలాగే ఆరోగ్యం మరియు శ్రేయస్సుపై కూడా దృష్టి పెట్టాలి. బంధు విరోధాలు, మిత్రు విరోధాలకి అవకాశాలు కల్పిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ విషయాలకు కూడా కొంత సమస్యలతో సతమతమయ్యేది కనిపిస్తుంది. వీరు నిర్ణయాలు తీసుకోవటంలో కానీ, పనుల్లో కానీ మార్గదర్శకత్వం లేకపోవటం అనేది సూచిస్తుంది. మొదటి భాగం వారంలో 9, 18, 19 తేదీలకు కానీ ఎక్కువగా నెగిటివ్గా కనిపిస్తుంది.
పురోగతి మందగిస్తుంది పనిలో. చాలా కష్టపడి పనిచేస్తారు అయినా కానీ సమస్యలు ఎదురయ్యేదే ఉంటుంది. కారణంగా పేరు ప్రతిష్టలు దెబ్బతినవచ్చు. ఈ విధంగా ఈ నెగటివిటీ కనిపిస్తుంది వీరికి. ఈ సమయంలో తండ్రి గారితో కూడా విభేదాలు ఏర్పడవచ్చు. శారీరక నొప్పులు, మానసిక బాధలు, ఒత్తిడి కూడా బాధ పెడుతుంది ఈ సమయంలో. అయితే మతపరమైన యాత్రకైతే అవకాశాలు ఉన్నాయి. సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనేది ఉంటుంది అనేది సూచిస్తుంది. అయితే పనుల్లో సవాళ్ళు, ఇబ్బందులు కూడా ఉంటాయి. వారం మధ్య నుండి కెరీర్లో ఎదుగుదలకి అవకాశాలు వస్తాయి అనేది కనిపిస్తుంది. ఇక ప్రమోషన్స్కి అవకాశం ఉంటుంది. బాస్ కూడా పనిని అభినందించటం ప్రారంభిస్తాడు. ఎప్పుడు చివరి 3 రోజులు అంటే చివరి 3 రోజులు కొంచెం అనుకూలత తక్కువ, మధ్యస్థంగా ఉంటాయి. 20వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు కూడా అనుకూల దినాలు అని చెప్పచ్చు. ఎక్కువగా 24, 9, 10, 11, 12 స్థానాలు కాబట్టి అంతే. వారం ప్రారంభంలో, వారం చివరలో కొంచెం ప్రతికూలతలే కనిపిస్తున్నాయి. ఇక శారీరక నొప్పులు, మానసిక బాధలు, ఒత్తిడి కూడా బాధ పెడుతుంది. అయితే మతపరమైన యాత్రలకు అవకాశం అని చెప్పుకున్నాము. ఇక వ్యాపారం ప్రారంభించడానికైతే కనుక మంచి సమయంగా ఉంటుంది వీరికి. ఈ వృషభ రాశి వారికి వృత్తిపరమైన లేదా వ్యాపారపరంగా కూడా ప్రయోజనకరమైన ప్రయాణాలు చేసేది కనిపిస్తుంది. ఇక వారం 2వ భాగంలో ఉత్సాహంగా ఉంటారు. కుటుంబం మరియు స్నేహితులు కూడా మద్దతు ఇస్తారు. ఈ చంద్ర సంచారం మీనరాశిలో జరిగేటప్పుడు ఈ విషయాలకి అవకాశాలు ప్రభావితం అవుతాయి. ప్రభుత్వం నుండి ఏ రకంగా అయినా సరే గుర్తింపు, సంపద సేకరణ, కీర్తికి ఇది మంచి సమయం. ఈ తేదీల్లో ఈ వృషభ రాశి వారికి శుభకార్యాల్లో పాల్గొనేది ఉండొచ్చు అనేది సూచిస్తుంది. విందులు, వినోదాలతో కూడా ఆనందంగా, ఉత్సాహంగా ఉండేది కనిపిస్తుంది. వారాంతంలో ప్రయాణాలు సంభవించేది, అలసట కూడా గురి అయ్యేది ఎక్కువగా కనిపిస్తుంది. కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారంలో వీరికి అనుకూలతలు వారం మధ్య నుండి మధ్యకాలం అంతా కూడా ఉంటుంది. మొదటి 2 రోజులు, చివరి రోజు కొద్దిపాటి సంయమనం పాటించి ఉంటే కొంచెం పరిస్థితులకి అనుకూలతలే కనిపిస్తాయి అనేది సూచించటం జరుగుతుంది. ఇక ఈ వారంలో వీరు విష్ణు పూజలు, రాహుకేతు పూజలు లేదా దుర్గామాత, గణపతి ఆరాధన ప్రతికూలతలకి అని చెప్పడం జరుగుతుంది. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశిని అనుసరించి చంద్రుడు 8, 9, 10, 11 స్థానాల్లో చంద్ర సంచారం జరుగుతోంది. ఇక ఖగోళంలో గ్రహాలు అయితే కనుక మిథున రాశిలోనే గురు సంచారం జరుగుతోంది. ద్వితీయంలో 2లో కర్కాటకంలో కుజుడు, సింహరాశిలో కేతువు, ఇక నవమంలో రాహువు, దశమంలో శుక్రుడు, శని మీన రాశిలో 10లో, 11లో బుధుడు 23 వరకు సంచరించి 12లో వృషభ రాశిలో సంచారం చేస్తాడు వారాంతం వరకు కూడా. ఇది గ్రహాల స్థితిగతులు ఖగోళంలో మిథున రాశి వారిని అనుసరించి. మిథున రాశిని అనుసరించి మొదటి భాగం వారంలో వీరు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనడం ప్రారంభిస్తారు. ఎందుకంటే చంద్ర సంచారం 8, 9 రాశుల మీదుగా జరుగుతున్నప్పుడు అంత అనుకూలతలు ఉండవు. అయితే ఈ సమయంలో ఎలాంటి వాదనలకి అయినా సరే వీరు దూరంగా ఉండాల్సిందే. కొంత నిరాశ మరియు ఒత్తిడి ప్రబలంగా ఉంటుంది. ఈ సమయంలో కొన్ని అనవసరమైన భయాలు, ఆందోళనలు కూడా ఎదుర్కోవచ్చు. ఇక ఒంటరితనం అయితే వీరిని ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో సంపద గ్రాఫుల్లో కూడా హెచ్చుతగ్గులుంటాయి అని సూచిస్తుంది. జాగ్రత్త పడండి ఆర్థిక విషయాలకి. ప్రయాణాలు మరియు అజాగ్రత్త డ్రైవింగ్ కూడా దూరంగా ఉండాలి. ఎందుకంటే ప్రమాదం సంభవించే అవకాశం ఉంది వీరికి, ఈ రాశి వారికి. ఈ కాలం కెరీర్లో కూడా అడ్డంకులు కలిగిస్తుంది అనేది చెప్తుంది. ఇక అలాగే పనుల్లో ఆలస్యాలు, అభివృద్ధి కుంఠితనంగా ఉండటం, ఈ చేయలేని స్థితిలో ఉండటం, పనుల్లో నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో ఉండటం, మానసిక స్థితి. ఈ చంద్ర సంచారం అంతా కూడా 8వ స్థానంలో జరిగినప్పుడు ఈ విధమైన ఫలితాలు. ఈ మానసికంగా
దాని మీద ఆధారపడి పనులన్నీ కూడా వీరికి ఈ ప్రతికూలంగానే ఉంటాయి, నిర్ణయాలు తీసుకోలేరు కాబట్టి. ఇక అష్టమంలో సంచరించే దినాలకి మాత్రం అది 18, 19 తేదీలకి. ఇక 20 నుంచి కూడా కొంచెం మార్పులు వస్తాయి అనేది చెప్పచ్చు. అతిగా ఆలోచిస్తాను అయితే చేస్తారు. ఇక వారం ద్వితీయ భాగంలో అనుకూల పరిస్థితులు అయితే ఏర్పడతాయి అనేది చెప్పచ్చు. ఎందుకంటే అప్పుడు 10, 11 స్థానాల మీద చంద్ర సంచారం అనుకూలం. అంటే అవి మీనరాశి, మేషరాశుల మీదుగా చంద్ర సంచారం జరిగేటప్పుడు అనుకూలంగా ఉంటుంది ఈ మిథున రాశి వారికి. ఎందుకంటే 10, 11, 10 వృత్తి ఉద్యోగాలకి, 11 లాభస్థానం కాబట్టి గెయిన్స్కి. ఈ కాలం కెరీర్లో కూడా అడ్డంకులను తెస్తుంది అనేది మొదటి భాగంలో చెప్పుకున్నాము. అవన్నీ కూడా ఇప్పుడు ఈ ద్వితీయ భాగంలో పరిస్థితులకి అనుకూలం వస్తాయి. కెరీర్లో మార్పులకి అనుకూలంగా ఉంటుంది, ఎదుగుదలకి ఆస్కారం ఉంటుంది, సరికొత్త నిర్ణయాలు చేయగలుగుతారు అనే పరిస్థితి కల్పిస్తుంది గోచారం. ఇక కెరీర్కి సంబంధించి, వ్యాపారాలకి సంబంధించి శుభకార్యాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇక స్నేహితులు, బంధువులతో ఆనందంగా ఉంటారు అనేది సూచిస్తుంది. నూతన ప్రారంభ వ్యాపారాలకి కూడా బాగుంటుంది. అలాగే ఖర్చులపై శ్రద్ధ ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. లాభాలున్న ఖర్చులు కూడా సూచిస్తున్నాయి కాబట్టి. ఏది ఏమైనా కొంత క్రమశిక్షణ అవసరం ఈ మిథున రాశి వారికి. చాలా అనవసరంగా అతిగా చర్చలు చేయకండి. కమ్యూనికేషన్లో ద్రొల్లే మాటల కారణంగా, శత్రువు వృద్ధికి కారణంగా మిత్రులే శత్రువులుగా మారే అవకాశం ఉంది. కాబట్టి మాటపై నియంత్రణ ఉంచండి. ఇక కొనుగోళ్లలో కూడా అప్రమత్తంగా ఉండాలి. వీరికి మోసపోయేది ఉంటుంది. విద్యార్థులకు అనుకూలంగా లేదు, ఏకాగ్రత లోపం ఏర్పడుతుంది. తల్లిగారి ఆరోగ్యం జాగ్రత్త వారం మొదటి రోజుల్లో. సిబ్లింగ్స్తో సంబంధాలకి, ఆర్థిక విషయాలకి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ వారంలో. ఈ వారం వీరు బుధ స్తోత్రం, విష్ణు పూజలు, గణపతి ఆరాధన శ్రేష్టంగా మంచి ఫలితాలకి అని చెప్పడం జరుగుతోంది. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి చంద్రుడు 7, 8, 9, 10 స్థానాల మీదుగా సంచారం జరుగుతుంది. అయితే ఖగోళంలో గ్రహాలను అనుసరించి రాశిలోనే కుజుడు సంచారం, ద్వితీయంలో కేతు సంచారం, అష్టమంలో రాహు సంచారం, నవమంలో శుక్రుడు, శని సంచారం, 10లో బుధుడు 23 వరకు సంచరించి 11వ స్థానంలో సంచరిస్తాడు వారాంతం వరకు. ఇక 11లో రవి సంచారం ఆల్రెడీ సంచారం చేస్తున్నాడు. ఇది కర్కాటక రాశి నుంచి. వ్యయంలో గురుడు చెప్పుకున్నాం కదా. ఈ వారం ప్రారంభ దినాలకైతే కనుక 7వ ఇంటిలో చంద్రుడు ఉండటం వలన విదేశీ ఒప్పందాలు మరియు విదేశీ సంబంధాల నుండి లాభాలు వస్తాయి అనేది సూచిస్తుంది. జీవితంలో ప్రేమ అనేది వీరికి పెరుగుతుంది. జీవిత భాగస్వామితో ఆరోగ్యకరమైన, సంతోషకరమైన సంబంధం వీరికి నెలకొల్పుకుంటారు ఈ దినాలకి. ఇక 18, 19, 20 తేదీలకైతే కనుక ఆదాయం కూడా బాగానే ఉంటుంది, పెరుగుతుంది ఆదాయం నిదానంగా. సామాజికంగా జీవితం కూడా మెరుగుపడుతుంది. అలాగే ఒక విషయంలో వీరు శ్రద్ధ తీసుకోవాలి ఎక్కువగా. వ్యతిరేక లింగానికి చెందిన స్నేహితుల సంఖ్య కూడా పెరుగుతుంది. అది ఏ దానికి దారితీస్తుందో అనేది జాగ్రత్త పడాలి వీరు. చేపట్టిన ప్రయత్నాలకి విజయం ఉంటుంది. ఇక ప్రయాణించడానికి కూడా ఇది మంచి సమయంగా సూచిస్తుంది ఈ తేదీల్లో, 18, 19 తేదీలకు గాను. ఇక 21 నుండి 24 వరకు కూడా పని ఒత్తిడి, మానసిక భయాలు, ఆందోళనలు క్రమేణా కనపడతాయి. ఇక ఆధ్యాత్మికంగా ఉండటం ఈ సమయంలో వీరికి ఎంతైనా మానసిక పరిస్థితులకి కొంచెం బాగుంటుంది అనేది సూచించడం జరుగుతుంది ఆధ్యాత్మికంగా కూడా. ఇక 8లో చంద్ర సంచారానికి, నవమం నుండి చంద్ర సంచారంలోంచి కొంత మెరుగుదల కనిపిస్తుంది అనేది చెప్పవచ్చు. ఇక వారాంతంలో పనుల్లో పురోగతికి ఆస్కారం మొదలవుతుంది.
ఇక మేషరాశిలోకి ఎప్పుడైతే చంద్రుడు ఎంటర్ అవుతాడో అప్పుడు కొంచెంగా పరిస్థితులు మార్పులు వస్తాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఆర్థిక విషయాలకి ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి, వాదనలకు దూరంగా ఉండాలి. వారం మధ్య నుండి కెరీర్ అడ్డంకులు, ఇబ్బందులు, సమస్యలు ఉంటాయి, ఎదుర్కొనేది ఉంటుంది. బంధువులతో, స్నేహితులతో సఖ్యతకి ప్రయత్నించాలి. శారీరక శ్రమకి సిద్ధం అవ్వాలి. బాధ్యతలను తీసుకోవడానికి ఎక్కువగా సిద్ధంగా ఉండాలి. వారం చివరి రోజు నుండి మంచి మార్పులకైతే అవకాశం ఉంటుంది 25వ తేదీ నుండి. ఎందుకంటే అప్పటికి చంద్రుడు 25వ తేదీ మధ్యాహ్నం నుంచే మార్పులు జరుగుతాయి బాగానే అనేది సూచిస్తుంది. ఇక భాగస్తులకి గొడవలు, వ్యాపారాలకి వారాంతం నుండి అయితే ఈ విషయాలన్నిటికీ కూడా అనుకూలతలు రాబోతున్నాయి అనేది సూచిస్తుంది. ఇంకా వాహన, భూ, గృహ విషయాలకి అనుకూలంగా ఉంటుంది ఈ వారం చివరి రోజుల్లో. అయితే ఈ వారంలో వీరు విష్ణు పూజలు, రాహుకేతుకి, దుర్గామాతకి, గణపతికి స్తోత్రాలు లేదా ఆలయ దర్శనం ఇంకా శ్రేష్టం అనేది సూచించడం జరుగుతుంది. ఇక తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వారికి చంద్రుడు 6, 7, 8, 9 స్థానాల మీదుగా సంచారం చేస్తున్నాడు ఈ వారంలో వీరికి. ఇక ఖగోళంలో గ్రహాలు అయితే కనుక రాశిలోనే కేతు సంచారం చేస్తున్నాడు. ఇక 7వ స్థానంలో కుంభరాశిలో రాహు సంచారం చేస్తాడు. ఈ 18 నుంచే రాహుకేతువులు మారుతారు ఈవినింగ్ నుంచి. కన్య నుంచి కేతువు, మేనం నుంచి రాహువు కూడా మారుతున్నారు సింహ కుంభరాశులకి అనేది. ఇక అష్టమంలో శుక్రుడు, శని సంచారం చేస్తున్నారు. ఇక 9వ స్థానం మేషరాశిలో బుధుడు 23 వరకు సంచారం చేసి ఇక వృషభ రాశిలో వారాంతం వరకు కూడా సంచారం చేస్తాడు. ఇక లాభస్థానం అయిన మిథునంలో గురు సంచారం జరుగుతుంది. ఈ సింహరాశి వారికి వ్యయంలో కుజుడు సంచారం చేస్తున్నాడు అనేది చెప్పచ్చు. ఇది జరుగుతుంది గ్రహ గోచార స్థితిగతులు. అయితే ఈ సింహరాశి వారికి గురు బలం ఎక్కువగా ఉంటుంది ఈ వారంలో వీరికి. ఈ సంవత్సరంలోనే ఎక్కువగా అని చెప్పచ్చు. ఎందుకంటే గురువు ఒక సంవత్సరం వరకు సంచరిస్తాడు కాబట్టి ఈ సింహరాశి వారికి లాభస్థానంలో గురువు అనేది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. గోచారంలో గురువుకి చాలా ప్రాధాన్యత ఉంది, గోచార గురువుకి అనేది సూచించటం. అయితే వీరికి ఇంకొక విషయం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ సింహరాశి వాళ్ళు అష్టమ శని జరుగుతున్నది మీనరాశిలో. ఇది అయితే వారం ప్రారంభ దినాలకి 4 రోజులకు గాను వీరికి మంచి అనుకూలతలే ఉంటాయి అనేది చెప్పచ్చు. పరిస్థితుల్లో చాలా అనుకూలంగా ఉంటాయి, మారతాయి, మంచి ఫలితాలే ఇస్తుంది. అయితే వీరికి మామూలుగా అష్టమ శని జరుగుతుంది కాబట్టి అది గ్రహింపులో ఉంచుకోవాలి ఏ విషయానికైనా సరే. అయితే వారం ప్రారంభ దినాలకు గాను గృహ జీవితంలో సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు ముఖ్యంగా. ఇక ఎందుకంటే గత కొద్ది కాలంగా వీళ్ళకి గృహంలో వివాదాలు, తగాదాలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తలకు సమస్యలు అధికంగా ఉన్నాయి ఇప్పుడు దాకా కూడా. ఈ 4 రోజుల్లో కొంత రిలీఫ్ ఉంటుంది ఈ విషయాలన్నింటిలోనూ కూడా. కొద్ది కాలంగా మానసిక చాంచల్యం నుండి, పడే బాధల నుండి ఉపశమనంగా, ఆరోగ్యకరంగా కూడా కొంచెం కుదుట పడతారు మొదటి 4 రోజులు. అయితే వ్యతిరేక లింగానికి చెందిన వారితో కొంత సంబంధం వీరిని ఇబ్బందుల్లోకి నెట్టే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త అని సూచిస్తుంది గోచారం. ఇక జాగ్రత్తగా ఉండాలి. శత్రుజయం ఉంటుంది ఈ సమయంలో. అనుకున్న పనుల్లో విజయం అయితే సాధిస్తారు. పెట్టుబడులు లాభదాయకంగా మారతాయి. జీవిత భాగస్వామితో కూడా సమయాన్ని ఆనందిస్తారు బాగానే. ఇక విందులు వినోదాలకైతే ఆస్కారం ఉంది ఈ దినాల్లో. ఇక సామాజిక జీవితం కూడా బాగుంటుంది. సాధారణంగానే సింహరాశి వాళ్ళు సామాజికంగా చాలా స్నేహంగా వారితో పెద్ద వాళ్ళతో పరిచయాలతో ఉంటారు. ఇప్పుడు వీరు ఈ సమయంలో కూడా కొత్త వ్యక్తులు, పెద్దవారితో పరిచయాలకి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఇక ప్రయాణాలకి మొదటి భాగంలో అనుకూలం. ఉన్నత వ్యక్తుల పరిచయాలు కూడా అవకాశం ఉంది. అయితే 23, 24, 25 తేదీల్లో, ముఖ్యంగా 23, 24 తేదీల్లో ఆరోగ్యం కాపాడుకోవాల్సి ఉంటుంది. సమస్యలు ఎదుర్కోవడం,
ప్రారంభిస్తారు. ఆదాయ వ్యయాలకి అప్ అండ్ డౌన్ ఏర్పడుతుంది. ఇక వారం చివరి రోజున కూడా అంతే అని కనిపిస్తుంది. ప్రయాణాలకి అనుకూలం కాదు వారం రోజున. ఆసుపత్రి ఖర్చులు సూచిస్తున్నాయి. డ్రైవింగ్లో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన విషయం సూచిస్తుంది. ఆర్థిక విషయాలకి ఆచితూచి వ్యవహరించాలి అనేది కూడా వీరు గమనింపులో ఉంచుకోవాలి. మాట పడేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ అపవాదులకి నిష్ఠూరాలకి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక విద్యార్థులు అయితే బాగా రాణించేది ఉంటుంది ఈ వారంలో. కెరీర్లో అయితే జాగ్రత్తగా ఉండాలి. అడ్డంకులు, సమస్యలు, శారీరక అలసట, నొప్పులు, కష్టపడాల్సింది ఉంటుంది. ఇక తొడల నొప్పికి అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా జాగ్రత్త పడండి చివరి రోజుల్లో. ఇక ఆహార పానీయాలకి, టైమింగ్స్కి శ్రద్ధ పెట్టండి. భాగస్వామి ఆరోగ్యంకి కూడా కొంత శ్రద్ధ అవసరం. ఇక వారాంతంలో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి 25 నుండి అనేది సూచిస్తుంది. దశమంలో చంద్ర సంచారం మేషరాశిలోకి జరుగుతున్న మధ్యాహ్నం నుండి కూడా అనుకూలతలు ప్రారంభమవుతాయి వారం చివరి రోజున. ఇది ఈ వీరికి ఏమైనా కానీ వారం ప్రారంభంలో నుంచి కొంటే కూడా చివరి రోజుల్లో కొంచెం ఆరోగ్య సమస్యలకి మళ్ళీ వీళ్ళు ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. వీళ్ళు మానసిక స్థితి కూడా అంత బాగుండదు కాబట్టి. ఈ వారంలో వీరు రాహుకేతువులకి స్తోత్రాలు లేదా దుర్గామాత ఆరాధన, గణపతి స్తోత్రాలు ఆరాధన, విష్ణు సహస్రనామాల పఠనం శ్రేష్టం అని చెప్పటం. ఇక తదుపరి కన్యా రాశి. ఈ కన్యా రాశిని అనుసరించి 5, 6, 7, 8 స్థానాల్లో చంద్ర సంచారం ఉంటుంది. అయితే ఈ వారం కన్యా రాశిని అనుసరించి ఖగోళంలో గ్రహాలు ఇక 6వ స్థానం కుంభరాశిలో రాహు సంచారం చేస్తున్నాడు. 7లో శుక్రుడు, శని సంచారం చేస్తున్నాడు. 8లో బుధుడు 23 వరకు సంచారం చేస్తున్నాడు. 24 నుండి నవమంలో ప్రవేశించి వృషభంలో సంచారం చేస్తాడు. ఇక దశమంలో గురువు సంచారం చేస్తున్నాడు. ఇక 11వ స్థానమైన కర్కాటక రాశిలో కుజుడు సంచారం, సింహరాశిలో వ్యయస్థానమైన సింహరాశిలో కేతువు సంచారం చేస్తున్నారు. ఈ వారంలో ఈ మొదటి రోజుల నుండి రాహుకేతువులు మార్పులు చెందుతున్నారు. కన్యారాశి నుంచి కేతువు, మీనరాశి నుంచి కుంభరాశికి రాహువు కూడా. అయితే ఈ విషయాల్లో ఎక్కువగా కన్యారాశి వారికి ఈ వారంలో గురుబలం తగ్గుతుంది అని చెప్పచ్చు. ఇక సప్తమంలో శుక్రుడు, శని కూడా అనుకూలంగా లేరు. ఇక రాహు 6లో అనుకూలం. ఇక వ్యయస్థానంలో సింహరాశిలో కేతువు కొన్ని విషయాలకి అనుకూలం ఉంటుంది, మధ్యమంగా ఉంటుంది. ఇక లాభస్థానంలో కుజుడు, రాహువులు మీద ఎక్కువగా ఆధారం అని కనిపిస్తుంది. ఇక 10లో రవి సంచారం కూడా అనుకూలంగానే ఉంటుంది. ఇది శుభాశుభాలు గ్రహస్థితులకి. ఇక ఆరోగ్యపరంగా అయితే కనుక 18, 19, 20 తేదీల్లో కొంచెం జాగ్రత్తగానే ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆహార విషయాల్లో జీర్ణం, అజీర్తి లేదా మానసిక ఒత్తిడి వంటి కొన్ని కడుపు సంబంధిత సమస్యలు కూడా కలిగేది ఉంటుంది ఈ కన్యారాశి వారికి. సాధారణంగానే ఈ కన్యారాశి వారికి తరచూ జీర్ణ సమస్యలు ఉంటాయి ఎక్కువగా. జాగ్రత్త పడండి ఆహార విషయాలకి ఎక్కువగా. ఇక ఆ అగ్రిమెంట్స్ అంత లాభదాయకంగా మారకపోవచ్చు కాబట్టి ఈ వారంలో ఎటువంటి అగ్రిమెంట్స్కైనా సరే అవాయిడ్ చేయొచ్చు. అలాగే కెరీర్ విషయంలో కూడా మార్గదర్శకత్వం లోపిస్తుంది ఎక్కువగా వీరికి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలకు కూడా ఇలాగే ఉంటుంది. ఈ స్తబ్దుగా ఉంటారు. చేయవలసిన పనులకు కానీ కార్యనిర్వహణలో లోపం కనిపిస్తుంది. నిరుత్సాహం ఆవహిస్తుంది. మందమతిగా ఉండటం కూడా కొంత ఏదో నిరుత్సాహం పోగొట్టుకున్నట్లుగా ఉంటారు అనేది సూచిస్తుంది. ఇక 20 నుండి 24 వరకు కూడా అనుకూలం. షష్టమ, సప్తమ చంద్ర సంచారంకి మంచి మార్పులు సూచిస్తుంది. ఆర్థిక వృద్ధి ఉంటుంది. మళ్ళీ ఈ దినాలకి ఆలోచించి చేసే పనులని ప్రోత్సహిస్తుంది ఈ గోచారం. ఆకస్మిక ప్రయాణాలకి వారాంతంలో రావచ్చు అనేది కూడా సూచిస్తుంది. అయితే దంపతుల మధ్య, ప్రేమికుల మధ్య గొడవలకి ఆస్కారం.
అలాగే వ్యాపార భాగస్తుల మధ్య కూడా ఈ ఈ విషయాలకి జాగ్రత్తగా ఉండాల్సింది. ఇక లాంగ్ స్టాండింగ్ పెట్టుబడులకు కూడా సమయం కాదు అనేది సూచిస్తుంది. అలాగే వారం ప్రారంభ దినాలకి చివరి రోజులలో కూడా ఆరోగ్యపరంగా శ్రద్ధ అవసరం. ఆరోగ్యాన్ని ఎంతైనా ఈ వారంలో కాపాడుకోవాల్సి ఎక్కువగా ఉంటుంది. ఈ వారంలో హైలైట్ వీరికి ఆరోగ్యం విషయం. ఇక పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులకి కొంత సఫలీకృత వారం మధ్యలో అవకాశం ఉంటుంది. ఈ వినియోగించుకోవచ్చు. విద్యార్థులు, నిరుద్యోగులు వీటికి కూడా ఉద్యోగ అవకాశాలకి నూతన వాటికి కూడా. ఇక ప్రయాణాలు ఉంటాయి అని సూచిస్తుంది. మతయాత్రలకైతే కనుక అనుకూలంగా ఉంటుంది అనేది సూచిస్తుంది. ఈ వ్యయ స్థానంలో కేతువు ప్రయాణాలను ఇచ్చిన అది ఆధ్యాత్మికంగా మత ప్రయాణాలు సంబంధించిన దానికి, యాత్రలకు సంబంధించిన దానికి అనుకూలంగా ఉంటుంది అనేది సూచిస్తుంది. ఇది ఈ వారం కన్యా రాశి వారికి ఎక్కువగా ఆరోగ్య విషయాలకి, అగ్రిమెంట్స్ విషయాలకి, కెరీర్ విషయాలకి కొంచెం ఏ నిర్ణయాలు తీసుకోకపోవటమే మంచిది ఈ వారంలో వీరు. అయితే ఈ వారం వీరు చేసుకోదగ్గ పరిహారం ఏంటంటే కనుక గురు ఆరాధన, విష్ణు పూజలు, ఇక